మహిళా బిల్లు అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినాయి. 6 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా రావడం, ఈ రోజు ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో ప్రజలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ గ్రోత్ సాధ్యపడుతుందని చెప్పేసి ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. కేంద్రంలో మహిళా బిల్లును అడ్డుకోవటం కాంగ్రెస్ చేసినటువంటి పాపం. చరిత్రలో ఎప్పటికీ కాంగ్రెస్ ని ప్రజలు క్షమించరు. దేశానికి అత్యంత ఉపయోగపడే మహిళా బిల్లును అడ్డుకోవటమే కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం. ఈ రోజు బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ 3 రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసి ఈ రోజు బీజేపీ మిత్రపక్షాలు అక్కడ గెలుచుకున్న ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ పాలన జరిగేటువంటి అభివృద్ధి, అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన ఎక్కడుందో కేంద్రం రాష్ట్రంలో 2 డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న కాడ డబుల్ గ్రోత్ తో డబుల్ స్పీడ్ తో ముందుకెళ్లటం వల్లనే ఈ రోజు ఈ ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే తుడిచిపెట్టుకుపోయాయని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. జీవి అనిల్ గారు 2023లో 106వ రాజ్యాంగ సవరణ బిల్లులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అందరూ కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది. కానీ మీరు మళ్ళీ ఒక కుట్ర కోణానికి తెరలేపడానికి, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళా వ్యతిరేకి అనేటువంటి ఒక రకమైనటువంటి భావన కల్పించడానికి ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ముందు మీరు చేయాలనుకున్నటువంటి ఒక కుట్రని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు డీలిమిటేషన్ యాక్ట్ని, అదేవిధంగా యూనియన్ టెరిటరీ లాస్కు సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి యాక్టుల్ని తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ ఈ మహిళా బిల్లుని ఇంక్లూడ్ చేసి ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమే మహిళా బిల్లు అన్నట్టుగా మీరు ముడిపెట్టి మహిళా బిల్లుని బూచిగా ముందు చూపించి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలని మీరు చూసారా? దాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి, మీకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే 2023లో మహిళా బిల్లుకి కాంగ్రెస్ పార్టీ అందరూ మద్దతు పలకడం జరిగింది. ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. మీరు ఇప్పటి వరకు ఎందుకు మహిళలకు 33% రిజర్వేషన్స్ పెట్టలేకపోయారో మీరు ఒకసారి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ డీలిమిటేషన్ బిల్ని. మీకు అనుకూలంగా నియోజకవర్గాలు పెంచుకొని మీరు లాభపడదామనేటువంటి చేసినటువంటి ఒక రకమైనటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ మరొక విషయం, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, దూసుకొని పోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మొక్కజొన్న రైతులు, మీది డబుల్ ఇంజిన్ సర్కారే కదా, మరి ఈ రోజు మొక్కజొన్న రైతులకు ఎందుకు మీరు ఎంఎస్పీ ధర ఇవ్వలేకపోతున్నారు? వినుకొండ నియోజకవర్గంలో చూడండి, ప్రతి రైతు 1700 రూపాయలు 1600 రూపాయలకి మొక్కజొన్న అమ్ముకోలేక, ఆ నష్టాన్ని భరించలేక అందరూ స్టాక్ పెట్టుకున్నారు. ఇవాళకి మీరు రైతుల దగ్గర మొక్కజొన్న కొనలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ని అడగొచ్చు కదా. మీరు కేవలం 3000 కోట్ల రూపాయలు తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి 2400 రూపాయలు ఇచ్చి మొక్కజొన్న మీరు కొనొచ్చు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ మరి చేయించవచ్చు కదా. ఇవన్నీ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు కదా. మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో ప్రజలకి మభ్యపెట్టి మహిళలకి వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు చెప్తే సరిపోదు జీవి గారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మహిళని నియమించారు. మీ తెలుగుదేశం పార్టీలో ఒక మహిళకి అధ్యక్షురాలు పదవి ఇవ్వచ్చుగా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దయచేసి అవాస్తవాలు మాట్లాడడం మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అనుకూలంగానే ఉంటుంది, మహిళల సాధికారత కోసం పనిచేస్తుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.